నిలదీసి నిగ్గు తేల్చవమ్మ ఏది నిజం జరిగేటి రణం భవితకు అండ నిలిచి భరోసివ్వు ఒక్క క్షణం జర్నలిజం నిలదీసి నిగ్గు తేల్చవమ్మ ఏది నిజం జరిగేటి రణం భవితకు అండ నిలిచి భరోసివ్వు ఒక్క క్షణం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ఆర్యవైశ్య రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఏదైతుందో అది మయసభగా ఉంది, దాన్ని మన సభగా మార్చుకోవాలి. ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షులు నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా మండల గ్రామ స్థాయిలో చూసుకున్నట్టే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభల మార్పుకు శ్రీకారం చుట్టిండడానికే నాంది ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో. ఇప్పుడు ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య సత్రంలో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో మిడిదొడ్డి శ్యామసుందర్ గారు రాష్ట్ర అధ్యక్షులు కావాలని ప్రజలు స్వాగతిస్తున్న నేపథ్యంలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇక్కడ వారు వీళ్ళందరి పెద్దల్ని కలవడానికి వచ్చారు. ఇప్పుడు వారు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు ముందుకు వెళ్తున్నారు, ప్రస్తుత కార్యవర్గం ఉంది కదా, ఆ కార్యవర్గం నియమ నిబంధనలు ఏమైనా చూసి తప్పారా, ఏం జరిగిందనే అంశంపై ఇక్కడ మన దగ్గర మిడిదొడ్డి శ్యామసుందర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక మీ ఆర్యవైశ్య సంఘం కొనసాగుతుంది కదా, మార్పు మీరు మార్పు చేయాలనుకుంటున్నారా, లేకపోతే గ్రామ స్థాయి నుంచి మీ సామాజిక కులస్తులు మార్పు కావాలని కోరుకుంటున్నారా? సార్ ఒక్కసారి మీరు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా మీరు చెప్పాలి అని కోరుతున్నారు సార్, మీరు ఏమంటారు సార్? నేను ఒక్కరిని అనుకుంటే కాదండి, మాకు ఆర్యవైశ్య మహాసభకు ఒక బైలా ఉంది, ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఎన్నికలు జరగాలని ఒక నిర్దిష్టమైన ఒక బైలా రాసుకున్నాం. అది మాకు దాదాపు ఒక చాలా సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య నడుస్తుంది. అది ఒక సిస్టమేటిక్గా నడుస్తున్న ఆర్గనైజేషన్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అమరావతి లక్ష్మీనారాయణ గారిని ఒక మాజీ అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్రంలో చేసిండు. మనకు తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఒక మంచి నాయకుడు ఉంటే బాగుంటుంది అని ఆయనను బలపరిచి ఆయనను కన్వీనర్గా అపాయింట్ చేశాం. ఆయన ఎన్నుకోబడలేదు. కన్వీనర్గానే టీజీ వెంకటేష్ గారు వచ్చి అమరావతి ఉంటే బాగుంటుందని డిక్లేర్ చేసిండు. 2 సంవత్సరాల లోపల ఎన్నికలు పెట్టామని చెప్పిండు. అయినప్పటికీ ఆయన అది అట్లే పెట్టుకొని నేనే అధ్యక్షులను ప్రకటించుకొని 10 సంవత్సరాలు, ఇప్పటి 11 సంవత్సరాల నుంచి ఎన్నికలు పెట్టడం లేదు. దానికోసమే ఈ సిస్టమ్ కరెక్ట్ కాదని అందరూ మేము కింది స్థాయిలో మేము నాయకులుగా పనిచేసే కింది స్థాయి వాళ్ళంతా ఏమన్నా మీరు అడగడం లేదు. మరి 2 సంవత్సరాలకు ఒకసారి పట్టణ సంఘాలు ఎన్నికలు జరుపుతున్నారు, జిల్లా జరుపుతున్నారు, రాష్ట్రంలో ఎందుకు జరగదు? మరి రూల్ అందరికీ ఒకటే కదా అంటే దాని గురించి అందరి గొంతుగా నేను మాట్లాడాను తప్ప నా ఒక్కరి అభిప్రాయం కాదు. రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యుల అందరి అభిప్రాయము సిస్టమ్ బైలా ప్రకారం నడవాలి అని. సార్ ఇప్పుడు మీరు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు సార్. ఈ మేనిఫెస్టోలో అనేకమైన మీ ఆర్యవైశ్య పేదలకు కానీ తదితర వాళ్ళకు కూడా అనేకమైన సౌకర్యాలు చేస్తాము, నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఎన్నుకోవాలి అని చేశారు. అంటే ఇది సాధ్యం అవుతుందా సార్? సాధ్యం అనేది మనిషి వ్యక్తిత్వం ఎట్లా ఉంటుందంటే చేయాలనుకున్నప్పుడు ఏదైనా సాధ్యమే. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పాలదొలిన వ్యక్తి మహాత్మా గాంధీ. జన్మించిన కులంలో జన్మించిన నేను. మహాత్మా గాంధీ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పాలదొలిండు. ఇవి చేయడం అంత పెద్ద సమస్య విషయం కాదు. నేను ఒక 3 సంవత్సరాల 30 కోట్లతో శ్రీశైలంలో సత్రం కట్టిన. మన రాష్ట్రం కాదు, మన స్థలం కాదు, మన ప్లేస్ కాదు, అందరి సహకారాలతో చేసిన. ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఇదేందండి, దీనికి 10 అంతలు కూడా చేయగలుగుతాం. సరే అంటే ఇప్పుడు గ్రామీణ స్థాయిలో కూడా షావుకారులు అంటారు కదా, వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి కూడా మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు వాళ్ళు మిమ్మల్ని అధ్యక్షుడు ఎన్నుకుంటే? అదే విషయం నేను బయలాలో పూర్తిగా చెప్పాను. కళ్యాణ మస్తు తీసుకున్నాం, విద్యానిధి తీసుకున్నాము. తర్వాత మా విద్యార్థులు హైదరాబాద్లో చదువుకుంటే హాస్టల్ వసతి గురించి ఆలోచించాము, హాస్పిటల్ గురించి ఆలోచించాము. ఇంకా మా అధ్యక్షులు అయిన తర్వాత మా జిల్లా మాజీ అధ్యక్షులు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. మా జిల్లాలో అధ్యక్షులుగా పనిచేసారంటే వాళ్ళకు ఎంతో అనుభవం ఉంది. నేను అధ్యక్షుడు అయిన వెంటనే జిల్లాలో పనిచేసిన మాజీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులంతా సమావేశం ఏర్పాటు చేసి వారి సలహా సూచనల ప్రకారం మా వైశ్య కులానికి ఏమేం చేయాలనో అన్నీ నేను చేపడతానని తెలియజేస్తాను. సరే, ఏకతాటికి ఒక 10 సంవత్సరాలు ఒక రాష్ట్ర అధ్యక్షులకు కొనసాగారు అంటున్నారు. అంటే ఈ 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎందుకు మీరు అతను ప్రశ్నించలేదు? మీరు బైలా ప్రకారం ఎందుకు మీరు అతన్ని
మీరు తొలగించే అవకాశం మీకు కలగలేదా? ముఖ్యంగా ఏంటంటే మేము కొంచెం ఓపిక ఎక్కువ మా వైశ్యాస్కు సామరస్యంగా ఉంటాం. మాకు కొట్లాడే తత్వం ఉండదు. మేము గాంధీ మహాత్ముని బాటలో నడుస్తాం. మీకు ముందే చెప్పిన ఎంతసేపు మేము రిక్వెస్ట్ చేస్తూ వచ్చినాం. 5 సంవత్సరాల వరకు ఓపిక పట్టినాం. ఏదో కారణాలు చెప్తే 5 ఏళ్ళ నుంచి అడుగుతూ వస్తున్నాం. కొంచెం మెల్లగా దాన్ని వాయిస్ పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు ఎన్నికల దాకా తీసుకొచ్చామండి. రాష్ట్రంలో రాజకీయంగా మీరు చాలా వెనుకబడి ఉన్నారనేది. అంటే రాజకీయంగా కూడా మీరు ఒకవేళ అధ్యక్షులు అయితే ఎలా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు సార్? తప్పకుండా అండి. మా వైశ్యులు అంటే ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. మేము ఎక్కడ నిలబడ్డా మా వాళ్ళు 99% గెలుస్తారు. ఎందుకంటే ప్రజలకు కూడా వైశ్యుల మీద ఒక మంచి అభిమానం ఉంది. ఎవరైనా వీళ్ళు వైశ్యులు అంటే వీళ్ళు మోసం చేయరు, వీళ్ళు ప్రజా సేవ చేస్తారు, వీళ్ళు అందరినీ ఆదరిస్తారు, ప్రతి కులాలను కూడా సమానంగా చూస్తారని నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెడుతూ మాకు రాజకీయ చైతన్యం కోసం మా వాళ్లకు ప్రత్యేక క్లాసులు నిర్వహించి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి వారికి మార్గదర్శకం చేస్తూ ఒక సపరేట్ కమిటీ ఏర్పాటు చేసి రాజకీయంగా కూడా ముందుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తాం. సార్, ఇప్పుడు ఎన్ని జిల్లాలు మీరు పర్యటన చేశారు? మీ కుల బాంధవులను ఎక్కడెక్కడ కలుసుకున్నారు? ఇంకెక్కడెక్కడ కలుసుకోబోతున్నారు సార్? ఇప్పటి వరకు దాదాపు 10-15 జిల్లాల పర్యటన అయింది. మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. నేను ప్రతి జిల్లా వెళ్తున్నా. ప్రతి జిల్లాలోనే మాకు స్టేట్ కౌన్సిల్, జిల్లా మాజీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు ఉన్నారు. అన్ని పట్టణ సంఘాల అధ్యక్షులు ఉన్నారు, మండల సంఘాల అధ్యక్షులు ఉన్నారు. వీలైనంత వరకు వారిని కలుస్తూ పోతున్నా. నాకు ఉన్న సమయం కొద్ది కాబట్టి వారందరికీ వారు కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు. మా దానికి రండి అని. సమయం బాగున్నట్టు కొన్ని ప్రాంతాలు కలవలేకపోవచ్చు. మ్యాక్సిమం ప్రాంతాలు పర్యటిస్తా. అందరి మన్ననలు, సలహాలు, సూచనలు తీసుకొని రేపు గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అన్ని జిల్లాల పర్యటన చేసి వారి అందరి కోరికలు ఏమైనా ఉన్నా వాళ్ళ ఆలోచనలు, సూచనలు తీసుకొని ముందుకెళ్తారని తెలియజేస్తారు. సార్, ఇప్పుడు వివిధ కుల సంఘాలను చూసుకున్నట్టయితే ఒక 4-5 ఉండవచ్చు, 2-3 ఉండవచ్చు, 8-10 ఉండవచ్చు. అంటే ఈ రాష్ట్రంలో మీ కుల సంఘాలు ఎన్ని ఉన్నాయి సార్? ఎలా ఉంది? కుల సంఘాలు అంటే ప్రతి కులానికి కూడా కుల సంఘం ఉంటుంది. మాది ఎట్లా అంటే వైశ్యులు అంటే ఎక్కువ సేవ చేసే గుణం ఉంటుందండి. మిగతా కులాలను నేను కించపరచడం లేదు, కానీ వైశ్య కులంలో మాకు పుట్టినప్పటి నుండే 10 మందికి సహాయం చేయడానికి మాకు బ్లడ్లనే నేర్పుతారు. దాని వలన మేము ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ మంది సేవ చేస్తుంటాం. రకరకాల సంస్థలు ఏర్పాటు చేసుకున్నాం. అన్నీ కూడా సేవా సంస్థలే. ప్రతి ఒక్కరు వాసవి క్లబ్ అంటే కూడా సేవ చేస్తుంది, అవోపా అంటే సేవ చేస్తుంది. ఇంకా వేరే సంఘాలలో రకరకాల సంఘాలు ఉన్నాయి. అవన్నిటికీ మాతృ సంస్థ ఆర్యవైశ్య మహాసభ. ఈ అన్ని సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి ఒకటే గొడుగుపై తెచ్చి ఇంకా మంచి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చే కోసం అప్పుడు మీ ఉద్యమం ఎలా ఉంది సార్? అప్పుడు మీకు ఏమైనా తెలంగాణ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో మీకు మీ కులాలకి, మీ కుల సంఘాలకు, పెద్దలకు ఏమైనా సముచిత స్థానం, ఏమైనా నామినేటెడ్ పోస్టులు వర్తించాయా? దాని గురించి నేనేం మాట్లాడనండి. ఇప్పుడు రాజకీయం గురించి కాదు, కుల సంఘాల గురించి మాత్రమే నేను మాట్లాడగలుగుతున్నా. ఎందుకంటే పొలిటికల్గా ఒకటి వేరు, కుల సంఘాలు వేరు. పొలిటికల్గా అవకాశం రావాలంటే అన్ని కుల సంఘాలను కలుపుకొని ముందుకు పోయినప్పుడే వాడు నాయకుడు అవుతాడు. మా వాళ్ళకు కూడా అదే చెప్తున్నాం. మీరు సేవ చేసేది వైశ్యులకే కాకుండా అందరికి సేవ చేయండి, అందరి మన్ననలు పొందండి, అప్పుడే మీరు రాజకీయంగా ఎదుగుతారని చెప్తున్నాం. ఎవరైతే ఆ రకంగా ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ కూడా ప్రజలు అవకాశం ఇస్తారండి. సార్, కొందరు స్తబ్దంగా ఉన్న వారికి మీరు ఎలాంటి తప్పకుండా కూడా మా వాళ్ళకి అందరికీ రాజకీయమైన చైతన్యం తీసుకురావడానికి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి మా వారిని కూడా మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, మరి మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆర్యవైశ్య సత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ తెలంగాణ రాష్ట్రంలో? ఇంకేమైనా నిర్మించాలని ఆలోచన ఉందా? మీరు మీ కుల బాంధవులకు ఏం చెప్తున్నారు సార్? రాష్ట్రంలో కాదండి, కుల సంఘాలు కాదు, దేవాలయాలు ఎప్పుడు పుట్టినావో నాకు తెలియదు. దేవాలయాలు సత్రాలు కూడా అప్పటి నుంచి వైశ్య సత్రాలు ఉన్నాయండి. ప్రతి దేవాలయం కాడ కొన్ని 100 సంవత్సరాల నుండి సత్రాలు నడుస్తున్నాయి. బండ్ల మీద పోయినప్పుడు కూడా వంట చేసి పెట్టేవాళ్ళు. వేరే ఎవరైనా సరే ఊరికి వచ్చిరంటే తహసీల్దార్ రాని, ఎమ్మెల్యే రాని, ఒక ఆఫీసర్ వస్తే బండ్లు సౌకర్యాలు, హోటల్ సౌకర్యాలు లేనప్పుడు కూడా కోమటోళ్ళు ఇంట్లోనే భోజనం పెట్టేది. భోజనం పెట్టడంలో కోమటోళ్ళని మించిన వాళ్ళు లేరు. వైశ్యులు అంటేనే అన్నదాతలు. మేము ఏ సత్రానికి పోయినా, మీరు భారతదేశంలో నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఏ దేవాలయం కాడికి పోయినా సత్రాలు ఉన్నాయి. మేము భోజనం పెడుతున్నాం. సార్, ఏం సాధించాలని ఏ సంకల్పంతో ఇప్పుడు మీరు మీ కుల బాంధవులు చేస్తున్నారు సార్? ఒక సిస్టమ్గా ఆర్యవైశ్య సంఘం అంటే అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది. మా మార్గదర్శకంగా ఉండే సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక వైశ్య సంఘానికి ఒక మంచి గుర్తింపు తేవాలని ముందుకెళ్తున్నా. చిన్న పొరపాట్లు ఉంటాయి మా సంఘంలో కూడా, అవి కూడా సర్దిద్ది ఆ సంఘానికి ఒక వన్య దేవాలనే ఉద్దేశంతో పెట్టుకెళ్ళి. సార్, చివరిగా రాష్ట్రంలో ఉన్న మీ కుల బాంధవులకు, పేదలు ఉండవచ్చు, మధ్యతరగతి వాళ్ళు ఉండవచ్చు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు, వారికి మీ సందేశం ఏమిటి సార్ చివరిగా?
అర్థం కాలేదు. చివరగా మీ సందేశం ఏమిటి సార్? పెద్దవాళ్ళు ఉంటారు, తక్కువ వాళ్ళు ఉంటారు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీ సందేశం ఏమిటి సార్ చివరగా? మేము ఏమంటున్నా అంటే, నేను జిల్లా అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా మా దానం వైశ్యులకు కానీ వైశ్యేతరులకు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మేము సాయం చేస్తూ వెళ్ళే కులం మాది. మేము కూడా అన్ని సంఘాలు, పట్టణ సంఘాలు, మా జిల్లా మాజీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అనుకోండి, బస్తీ సంఘాలు అనుకోండి, మండల సంఘాలు అనుకోండి, అందరికీ సేవా కార్యక్రమాల్లో ముందుండేదంటే వైశ్య కులం. ఇంకా ముందు కూడా బీదవారికి ఉన్నవారు ఎంతో సాయం చేయమని నేర్పుతున్నాం. మీ దాన్ని సంపాదించే దాంట్లో కొంతవరకు సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టండి. మేం కాదండి, మా పూర్వం నుంచి కూడా, మా తాత ముత్తాతల నుంచి కూడా మాకు నేర్పేది ఇది ఒకటే, మీరు 10 మందికి సాయం చేయండి, మీరు మంచిగా ఉంటారు, అందరికీ హెల్ప్ చేయండి, మీకు కూడా దేవుడు మంచిగా చూస్తారని చెప్తారు. మేము కూడా అదే చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మరొక పెద్దవారు ఉన్నారు, ఒక నిమిషం సార్. సార్ మీ చిన్న సందేశం సార్, తెలంగాణ రాష్ట్రంలో ఉండే మీ కుల బాంధవులకు మీ సందేశం ఏంటి సార్? తెలంగాణ రాష్ట్రంలో కాదండి, భారతదేశంలో ఆర్యవైశ్యులంతా ఒక తాటిపై, ఒక వేదికపై ఉండాలి. మాకు ఐక్యత ఉండాలనే నినాదం ముందుకెళ్తున్నాం. మేము ప్రాంతాలు వేరైనా మా ప్రాణం ఒక్కటే, అది ఆర్యవైశ్యులం. తెలంగాణ రాష్ట్రం వస్తే విడిపోయినాక మా బాధలను తీర్చడానికి మా సభ. మీరు అన్నారు పేదవాళ్ళకి ఏం సందేశం ఇస్తారని. పేదవాళ్ళని ఆదుకోవాలి, మాలో ఒక్కరిగా మేము చూసుకోవాలనే సందేశం. ఒకళ్ళ ఇంట్లో విద్యాబోధన చేయాలంటే పరిస్థితి లేకుండా విద్యాబోధన చేయాలి. దానికి మా సభ నుంచి మా అభ్యర్థి నిధిని చేసి చదివిస్తాను. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి పెళ్ళిళ్ళు చేద్దామండి. పేదవాళ్ళని ఆదుకోవాలి, మాతో సమానంగా చూడాలని మా ఆదేశం. ఇది రాష్ట్రంలో చేయాలని మా ఆదేశం. ఏం చెప్తున్నారు సార్ ఇక్కడ? మిర్దొడ్డి శ్యామ్ సుందర్ గారు అధ్యక్షులు కావాలని మీరు అనుకుంటున్నారా? ఇంకా కొందరికి ఏం చెప్తున్నారు? మిర్దొడ్డి శ్యామ్ సుందర్ గారు మేనిఫెస్టో చూసి ఆకర్షితులై మిర్దొడ్డి శ్యామ్ సుందర్ గారే కావాలని మనసారా కోరుకుంటున్నారు. ఓకే సార్, నమస్తే సార్. సార్ మిర్దొడ్డి శ్యామ్ గురించి ఒక్కసారి మీరు ఒక చిన్న సందేశం చెప్తారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు అనే ఏ అధ్యక్షుడు అవుతున్నాడో ఆ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు తను పూర్తి స్థాయిలో ఆర్యవైశ్య సంఘాలను విధ్వంసం చేసిండు. కాబట్టి క్షేత్రస్థాయిలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. మార్పు రావాలి, అమరావతి దిగాలి. ఇప్పుడు ప్రజెంట్ చాలా ఇంట్రెస్ట్తో ఆర్యవైశ్య సమాజాన్ని, ఆర్యవైశ్యుల యొక్క భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని వాళ్ళ అందరి ఉన్నతి కోసం తోడ్పడాలనేటువంటి ఉద్దేశంతో, సామూహికంగా అందరినీ సమన్వయంతో రాష్ట్రం లోపల ఆర్యవైశ్య జాతిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నటువంటి శ్యామ్ సుందర్ గారిని మేమందరం కలిసికట్టుగా గెలిపిద్దాము, తప్పక గెలిపిస్తాం. ఓకే థ్యాంక్ యూ. శ్యామ్ సుందర్ గారిని గెలిపిస్తాం. శ్యామ్ సుందర్ గారిని గెలిపిస్తాం. ఏది ఏమైనా శ్యామ్ సుందర్ గారిని గెలిపిస్తామనేది గ్రామీణ స్థాయి నుంచి కూడా వచ్చింది, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలోకి కూడా వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ఆర్యవైశ్య రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఏదైతుందో అది మయసభగా ఉంది. దాన్ని మనసభగా మార్చుకోవాలి.